టాబ్లెట్స్ కాకుండా చిట్కాలతో ఆరోగ్యం మీ ఇంటిలోనే పరిష్కారాలు. నమస్తే అందరికీ, నేను హారిక, న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్. మనం చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ ఆ టాబ్లెట్స్ వల్ల నయం అవుతుందా లేక అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం మాత్రమేనా అనే విషయంలో మనం ఆలోచించాలి. ఇవాళ నేను మీతో ఇంట్లోనే ఉండే సహజ చిట్కాలు ద్వారా ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో వివరంగా చెబుతాం. ముందుగా, అసిడిటీ వస్తుందా? గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోవడం మానేయండి. ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దాని బదులు సబ్జా గింజల నీళ్లు తాగండి. శరీరానికి చల్లబడుతుంది, అసిడిటీని తగ్గిస్తుంది. రెండవది, స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయా? చాక్లెట్లు, స్వీట్లు తింటూ బ్లడ్ షుగర్లు పెంచుకోవద్దు. దాని బదులు లెమన్ టీ తాగండి. క్రేవింగ్స్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంటుంది. మూడవది, తలనొప్పి వస్తే వెంటనే పెయిన్ కిల్లర్ వేస్తున్నారా? ఇలా కాకుండా పెప్పర్మెంట్ ఆయిల్తో తలని మర్జన చేయండి. ఇవి నర్వ్స్ని రిలాక్స్ చేసి నొప్పిని తగ్గిస్తుంది. నాలుగవది, ఎనర్జీ తక్కువగా ఉందా? కమర్షియల్ ఎనర్జీ డ్రింక్స్ మానేయండి. వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని బదులు చియా సీడ్స్ నీళ్లు తాగండి. శక్తిని సహజంగా ఇస్తుంది, హైడ్రేషన్ని పెంచుతుంది. ఐదవది, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా? స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి అప్పటికప్పుడు డైవర్షన్ మాత్రమే. దాని బదులు క్యామమైల్ టీ తాగండి. ఇది మైండ్కు రిలీఫ్ ఇచ్చి నిద్రను మెరుగుపరుస్తుంది. ఆరవది, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయా? ప్రతిసారి పెయిన్ కిల్లర్ కాకుండా పసుపు పాలల్లో కర్క్యూమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి న్యాచురల్ గా రిలీఫ్ ఇస్తుంది. ఏడవది, జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు సిరప్స్ తాగకండి వెంటనే. దాని బదులు అల్లం టీ తాగండి. ఇది థ్రోట్ స్మూత్ గా చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఎనిమిదవది, యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వేసుకోవద్దు. దాని బదులు క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి. ట్రాక్ ని శుభ్రంగా ఉంచి ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. తొమ్మిదవది, ఇమ్యూనిటీ తక్కువగా అనిపిస్తుందా? సింథటిక్ విటమిన్స్ పిల్స్ కాకుండా ఆమ్లా మరియు లెమన్ జ్యూస్ తాగండి. విటమిన్ సి సహజంగా లభిస్తుంది. పదవది, మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు లాక్సేటివ్స్ వేసుకోవద్దు. ఉదయాన్నే వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగండి. జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది మరియు బౌల్ మూమెంట్ ని మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ప్రతి టాబ్లెట్ ఓ కెమికల్. అది అవసరమైనప్పుడు తప్ప ప్రతి చిన్న విషయానికి వేసుకోకూడదు. ఇంట్లోనే ఉండే ఓ చిన్న చిట్కాలు శరీరానికి సహజంగా హీల్ అయ్యేలా చేస్తాయి. హెల్త్ అనేది మనమే మెయింటైన్ చేయాల్సింది. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇక ఆరోగ్య సూచనలకు కోసం ఫాలో చేయండి మా న్యూట్రిఫుల్ ని. ధన్యవాదాలు.